హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాళ మన రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై అండి. చికెన్తో ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే సింపుల్గా ఇలా పెప్పర్ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. అలాగే ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి ఇది. ఇప్పుడు ఈ పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా మనం ఇలా చిన్న రోల్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు వేసుకొని బాగా దంచుకోండి. ఈ రెసిపీకి కారం పొడి వాడకుండా మిరియాల పొడితో చేసుకుంటే టేస్ట్ అనేది పక్కా హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఎండుమిర్చి ఇలా వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసిన 3 ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలండి. అందులో సరిపడా ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు ఆనియన్స్ అంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, తర్వాత మనం దంచుకున్న మిరియాల పొడి అన్నింటిని వేసి ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఈ మసాలాలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ మూసేసి 15 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ ఎక్కువ వేసినందుకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. లో ఫ్లేమ్లో ఉంచుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు ఒకవేళ అడుగంటితే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన ఎమ్మీగా పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడండి. ఈ రెసిపీకి ఎక్కువ ఐటమ్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో రెసిపీస్ కోసం ప్రకృతి లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.